యాక్చువల్లీ మేము ఉండేది తిరుపతిలో సాతాను గాడు సింహాసనం వేసి కూర్చున్న స్థలంలో ఉన్నాం. అంటే మాకు ఎలాంటి శోధనలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. దైవ సేవకుల పైన కూడా ద్వేషాలు పుట్టిస్తాడు వాడు, తింగరనేలు వాడు. నేను చెప్పగలను, వెంకటేశ్వర స్వామి నువ్వు దేవుడు కాదన్నాను కూడా అన్నం పెడతాడు. దాని రుజువు టీటీలో పనిచేసే గొర్రెలు ఎంత పోలికి ఇలా బద కూడా చెప్పేసానా? వాళ్ళ దేవుడు చవటాన్ని ఒప్పుకున్నట్టే కదా. మన గుడి ముందాడు వ్యాపారం చేసినా, మన గుడిలో ఆడు ఉద్యోగం చేసినా వాళ్ళ దేవుడు అన్ఫిట్ కదా ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ దృష్టిలో ఏంటి? వాళ్ళ దృష్టిలో దేవుడు కాదు, వాళ్ళ సాతాను బొమ్మ కదా. అడు పూడిట్టారు వెంకటేశ్వర స్వామి. దరిద్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 1000 మంది పైన గొర్రెలు ఉన్నాయి. సో వీళ్ళని తీసేయాలని మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. కోర్టు కూడా వెళ్ళాం. అప్పుడు ఎప్పుడో 44 మందిని గుర్తిస్తే ఈ సిఐటి అని కమ్యూనిస్ట్ కంపు బ్యాచ్ కోర్టుకు వెళ్ళారు. సో 44 మంది ఏంటి చర్చికి వెళ్ళి దొరికేశారు. వీళ్ళు పనిచేసేది ఎక్కడ? జీతం ఎవరెత్తున్నారు? వెంకటేశ్వర. నువ్వు ఎవరిని దేవుడు కాదంటున్నావు, అక్కడి నుంచే వచ్చే డబ్బులతో అన్నం తింటున్నావు. ఆడెవడో ఎండిపోయిన సేవ ఎడారి నుంచి వస్తే ఆయన గాడ్డు అంటున్నావు. సో అంటే నువ్వు మౌడు తెచ్చే పూలు కావాలి, మౌడు తెచ్చే చీర కావాలి, సంసారం పక్కింటాడు. సో ఈ నోబడి బట్టే ప్రాస్టిట్యూట్ ఫెలో కదా. ఇలాంటి ప్రాస్టిట్యూట్ గాలను పట్టుకుంటే కోర్టు వాళ్ళని ఇంకా శిక్షించలేదు. ఇప్పుడు ఎవరన్నా 18 మందిని తీసుకెళ్ళారు. ఈ 18 మంది ఎవరు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. వాడు ఏమని చెప్పి జాయిన్ అయ్యాడు? నేను హిందువుడు అని చెప్పి జాయిన్ అయ్యాడు. పేరు వెంకటేశ్వర ఏమనుకుంటాను, పేరు నారాయణ ఏమనుకుంటావు? నేను కూడా చాలా మంది అదే అనుకున్నాను. అంటే వాళ్ళ పేర్లు ఒకటే ఉన్నాయి, చూసేసరికి వాళ్ళు పూజించే నీకు సింపుల్ గా చెప్పనా? చర్చిలో జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు. అంటే ఇక్కడ విషయం విషయం ఏంటంటే వీళ్ళకి నైతికత లేకపోవడం, సిగ్గుశరం లేని బతుకు అనమాట. ఇప్పుడు వాడు వెంకటేశ్వర గాడ్ కాదు అనుకుంటున్నాడు, అక్కడ ఎందుకు పని చేయాలి? వాడు గాడ్ అన్న వాడిని అడగాలి కదా, మరి కూడెట్టరా అని. నువ్వు గాడు కాదు, నువ్వు రాయివి, నువ్వు రప్పవే అన్న చోట నువ్వు తినడం అంటే నువ్వు గాడ్ అన్నవాడు అనిపించనే కదా. ఈ వీడియో కింద కామెంట్ చాలా వేడిగా ఉంటే కానీ ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ అసలు పేరుతో పెట్టండి రా.